హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా మార్నింగే. ఏమని చెప్పాను? మెగా చీఫ్గా ఎవరయ్యారు మరోసారి? అవినాష్ అయ్యారని చెప్పాను. అది ఎలా అయింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. కేవలం ఈరోజు టాపిక్ కేవలం మన మెగా చీఫ్ అయిన అవినాష్ గురించి మరియు మన తేజ గురించి మాత్రమే చెప్తున్నాను నేను. ఏంటంటే ఒక టాస్క్ పెడతారు బిగ్ బాస్. ఆ టాస్క్ ఏంటంటే కోల్పోయాడు కదా, మెగా చీఫ్ అయ్యే అవకాశం తేజ కోల్పోతాడు కాబట్టి అందుకు సంచాలకులుగా మన తేజనే పెడతాడు బిగ్ బాస్. సో ఆ గేమ్ ఫోర్ పోల్స్ అండ్ 4 నెట్స్. ఆ నెట్స్లో ఈ చీఫ్ అనే వర్డ్ దాన్ని జంబులుగా చేసి పెడతాడు. సో ఆ థ్రెడ్కి చాలా నాట్స్ వేసి ఉంటాయి, ముళ్ళు వేసి ఉంటాయి. ఆ ముళ్ళు ఫస్ట్ ఆ థ్రెడ్కున్న ముళ్ళును ఇప్పి అప్పుడు ఆ నెట్ని కిందికి లాగి ఆ నెట్లో ఉన్న ఆ వర్డ్స్ని తీసి ఎవరైతే ముందు చీఫ్ అనే వర్డ్ని పెడతారో వాళ్ళే మెగా చీఫ్గా అని చెప్పి మన బిగ్ బాస్ చెప్తారు. చెప్పేసరికి మన మన ఎవరు మన తేజ ఏం లేదు, రూల్స్ నేనేం పెట్టట్లేదు, యాస్టీస్గా బిగ్ బాస్ ఏం చెప్పినా అదే చేయాలి. అది మీరు ఆ నట్స్ ఆ థ్రెడ్కున్న ఆ నాట్స్ని ముళ్ళని ఇప్పేసి అప్పుడు ఆ నెట్ని కిందికి లాగి అందులో ఉన్న వర్డ్స్ని మీరు ఎవరైతే ముందుగా అతికిస్తారో వాళ్ళే విన్ అని చెప్పి మన తేజ కూడా చెప్తాడు. సో ఇక్కడ గేమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నేను ఎందుకు నవ్వానంటే ఇక్కడ దానికి రీజన్ ఉంది. గేమ్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత అవినాష్ బ్రెయిన్ నిజంగా కొంచెం స్మార్ట్గా ఆడాలనిపించింది. నాకు చాలా స్మార్ట్గా ఆడాలనిపించింది. అందరు ఫస్ట్ పృథ్వీ కూడా చాలా ముందుగా ఉన్నాడు. పృథ్వీ అతనే మెగా చీఫ్ అవుతాను అనుకున్నాను నేను. కానీ క్రమంగా మన అవినాష్ పుంజుకున్నాడు. ఫాస్ట్గా చేయడము, డిఫరెంట్గా అందరం కింద నుంచి తీస్తుంటే మన అవినాష్ మటుకు పైనుంచి తీయడం స్టార్ట్ చేశాడు. ఏంటి ముళ్ళని, ఆ తాడుకున్న ముళ్ళని పైనుంచి తీయడం స్టార్ట్ చేశాడు. సో అది ఆయన స్ట్రాటజీ కావచ్చు. అతని టూ స్మార్ట్ అంటారు కదా, స్మార్ట్తో వర్క్ చేయాలి అని చెప్పి అంటారు కదా. సో అక్కడ అది బ్రెయిన్ వాడాడు మన అవినాష్ అనిపించింది. సో మొత్తానికి ఇలా ఈ క్రమంలో అవినాష్ చాలా ఫాస్ట్గా తీసేసి, అందరికన్నా ముందుగా తీసేసి ముళ్ళని తీసేసి నా నెట్ని కింది లాగి అందులో ఉన్న వర్డ్స్ని చీఫ్ అనే వర్డ్స్ని తీసి మళ్ళీ అక్కడ స్టిక్ చేస్తాడు. స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంబడే ఎవరు వస్తారు? మన రోహిణి వస్తుంది. నెక్స్ట్ సర్ప్రైజ్ అయ్యాను నేను. ఫస్ట్ అవినాష్, సెకండ్ రోహిణి, థర్డ్ నిఖిల్, ఇలా వస్తూ ఉంటారు. లాస్ట్కి యష్మియా మన గౌతమ్ ఉంటారు అనుకుంటా లాస్ట్కి. సో మేబీ ఈ విధంగా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో బిగ్ బాస్ అవుతారు మన తేజని. ఎవరు గెలిచారు తేజ అని అడిగేసరికి మన అవినాష్ గెలిచాడని చెప్పి అంటారు. సో అప్పుడు విషయం ఏమంటుంది తెలుసా? లక్కీరా, మీ వైఫ్ వచ్చింది, నువ్వు మళ్ళీ మరొకసారి మెగా చీఫ్ అయ్యావు నువ్వు. నీకు అదేంటి ముళ్ళు తీసే వ్యాపారం ఉందారా మీకు అని చెప్పి ఒక కామెడీ చేస్తుంది అక్కడ. అయితే ఆ విధంగా అయిపోతే మెగా చీఫ్ మరొకసారి అయ్యాడు. అంటే లక్కున్నోడు, ఇంకేమంటారు దాన్ని, అదృష్టం మొత్తం వరించింది మన అవినాష్ని. ఆయన స్మార్ట్గా ఆడాడు. కేవలం అతని కష్టం వల్లనే, అతను పెట్టే బుద్ధి ఉంటుంది కదా, బ్రెయిన్, అతను పెట్టే స్మార్ట్నెస్ వల్లనే గెలిచాడు. అది లక్ కూడా కాదు, ఇది లక్ అని నేను అనుకోను. ఎందుకంటే అదందరు కింద నుంచి చేస్తుంటే ఆయన ఒక్కటి పట్టుకు పైనుంచి ఫస్ట్ స్టార్ట్ చేశాడు ముళ్ళు ఇప్పడం. మరి ఆయన ఆలోచించే విధానం బట్టి కదా చేసింది. అది లక్ అంటే బాగోదు కదా. సో అతనుకున్న తెలివిని బట్టే తను ఇది విజయం, ఈ మెగా చీఫ్ అనే పదవిని దక్కించుకున్నాడు మన అవినాష్. అది అతను తెలివి ఉపయోగించే. సో గేమ్ అంతా అయిపోయిన తర్వాత అవినాష్ చెప్తారు కదా, నేను ఇలా ఇప్పాను రా, ఫస్ట్ పైనుంచి ఇప్పాను, మీరు అందరూ కింద నుంచి ఇప్పారు కదా, నేను పైనుంచి ఇప్పాను, భలే వస్తున్నాయి నాకు. మాకు వ్యవసాయం చేసేది ఉంది కదరా, వ్యవసాయం చేసే సంచులు ఉంటాయి కదా, ఆ ముళ్ళని ఇప్పడంలో నేను చాలా తోపు అన్నట్టు మన అవినాష్ మన వీళ్ళతో మాట్లాడతారు. తేజ రోహిణి వాళ్ళతో మాట్లాడతారు. సో రోహిణి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హ్యాపీగా ఫీల్ అయ్యి మరోసారి ఇది ఏమంటారు, ఇది ఫస్ట్ టైం ఒక మెగా చీఫ్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా మెగా చీఫ్ అవ్వడము చాలా గ్రేట్ అని చెప్పి చాలా అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో ఇక్కడ ఈ విధంగా అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు. ఇదిలా ఉంచితే నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడదాము. ఓటింగ్ పోల్ ఉంది, లాస్ట్లో మాట్లాడతాను నేను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన తేజ. ఇక్కడ అందరు డ్రీమ్స్, వాళ్ళందరూ ఫ్యామిలీస్ వచ్చారు, అన్నీ చేశారు. మీకు చెప్పాను కదా నేను, బిగ్ బాస్ తక్కువ ఏం కాదని, టీఆర్పీ కోసం ఒక ఎలివేషన్ క్రియేట్ చేయడం కోసం హైడ్ చేశారు తేజ వాళ్ళ ఫ్యామిలీని. తేజ చాలా ఫీల్ అయిపోయి అందరి పేరెంట్స్ వచ్చారు, నా పేరెంట్స్ రాలేదు, బిగ్ బాస్ పంపించి బిగ్ బాస్ అంటుంటే అవినాష్ కూడా అందరూ కూడా ప్లీజ్ బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అని అందరూ అడుగుతుంటారు కంటెస్టెంట్స్. సో బిగ్ బాస్ తెలుసు కదా ఎలివేషన్ కోసము, సో అదేమంటారు టీఆర్పీ కోసము దాచిపెట్టి మిడ్ నైట్ ఫోన్ కాల్ ద్వారా రింగ్ చేస్తే మన తేజని లిఫ్ట్ చేస్తారు కాల్, వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే
మొత్తానికి అవినాష్ మన తేజ వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది హౌస్లోకి. వచ్చేసి చాలా చాలా బాగా ఏడుస్తాడు. ఎవరు ఏడుస్తారు? వాళ్ళ అమ్మ ఏడుస్తుంది. తేజ ఏం ఏడవడు, వాళ్ళ అమ్మ. తేజ కొంచెం ఏడుస్తాడు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, హగ్ చేసుకుంటుంది. ఏడవకరని వచ్చేసాను, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది నాది, ఇప్పుడు నీ డ్రీమ్ నువ్వు కప్పు పట్టుకొని రావాలి అని చెప్తుంది. అందరితో మంచిగా మాట్లాడుతుంటుంది. చికెన్ బిర్యానీ అది తీసుకొస్తుంది, అది తీసి అందరూ షేర్ చేసుకుంటారు. ఏం వచ్చినందు మూలన 3 hours మన కిచెన్ టైమింగ్ పెంచుతారు బిగ్ బాస్. సో ఈ విధంగా అందరు హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకో రూమ్లోకి వెళ్ళిన తర్వాత తేజ వాళ్ళ మమ్మీ చెప్తుంది, నేను ఇలా మార్చుకోవాలంటే నువ్వేం మార్చుకోవాల్సింది ఏం లేదు, బాగా ఆడుతున్నావు అని చెప్పేస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే పాయింట్స్ అనేవి ఏం లేదు, అంత కంటెంట్ అంటే ఏంటంటే చెప్పవలసిన అంత ఏం లేదు, మరీ ఇన్పుట్స్ ఏమి ఇవ్వదు. అందుకని నేను చెప్తున్నా ఫాస్ట్గా బాగానే ఆడుతున్నావు, మంచిగా ఆడు. అసలు నువ్వు బస్తాల టాస్క్లో సంచుల టాస్క్లో ఇంత ఆడుతావు అనుకోలేదు నేను, కానీ ఎనర్జీ చాలా పెట్టవు, చాలా హ్యాపీ ఫీల్ అయినా మేమంతా. సో ఇదే విధంగా కష్టపడి నువ్వు ఫైనల్ వెళ్ళేవాడివి, నువ్వు ఫైనల్కి వెళ్ళే అవకాశం నీకు చాలా ఉన్నాయి కాబట్టి నువ్వు మంచిగా ఆడు, ఇప్పుడు మంచిగా ఆడుతున్నావు, ఇదే విధంగా కంటిన్యూ చేయి అని చెప్పి వాళ్ళమ్మ తేజకి ఇన్పుట్స్ ఇస్తుంది. సో ఈ విధంగా తేజ ఏమవుతుంది, బిగ్ బాస్ తేజ ఇప్పుడు మీ అమ్మ వచ్చింది కదా నీకు హ్యాపీ అయినా అని చెప్పి, నాకు చాలా హ్యాపీ, అసలు అమ్మకు మించినది ఏది లేదు, అమ్మ ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయలేరు అనే విధంగా అర్థం వచ్చేటట్టు మన తేజ చెప్పే విధానం చాలా బాగుంది. సో ఈ విధంగా మొత్తానికి ఫుల్ఫిల్ అయింది. ఎలా అంటే మొత్తం ఫ్యామిలీ వీక్ ఈమె రాకతో మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. సో ఆ విధంగా తేజ వాళ్ళ మమ్మీ వచ్చి వెళ్ళడం కూడా జరిగింది. ఇది మిడ్నైట్గా చూపించారు. దాని తర్వాత మన ప్రేరణను నబిల్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారు అంటే వీళ్ళ గురించి అవినాష్, ప్రేరణ, తేజ ముగ్గురు కలిసి ఏది అయినా సరే డిసిషన్ అయినా సరే కలిసి ముగ్గురు కలిసి డిసిషన్ తీసుకుంటున్నారు, కొంచెం నాకు అనిపిస్తుంది అని చెప్పి నబిల్ అంటాడు. ప్రేరణ కూడా ఇద్దరు అలా అర్థం వచ్చేటట్టు అలా మాట్లాడతారు. నైట్ గుసగుసలు అనుకోండి ఏమనుకునే విధంగా మాట్లాడతారు. మొత్తానికి తేజ వాళ్ళ మమ్మీ రాకతో ఏమంటారు ఫ్యామిలీ వీక్ చాలా హ్యాపీగా ఎండ్ అయిపోయింది, లేకపోతే సాడ్గా ఎండ్ అయిపోయేది. నబిల్ కూడా ఇదే అంటాడు, ఇప్పుడు హ్యాపీగా ఎండ్ అయింది అని చెప్పి నబిల్ కూడా ఇదే అంటారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, బబ్బు ఉంటారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఓటింగ్ పోల్ గురించి చెప్తున్నా. ఓటింగ్ పోల్ ఏంటంటే ఓటింగ్ పోల్తో పోల్చుకుంటే అసలు ఎలా ఉందంటే మెగా చీఫ్గా అవినాష్ అయింది కదా, కానీ లీస్ట్లో అవినాషే ఉన్నాడు. ఇక్కడ చెప్పవలసింది లీస్ట్లో అవినాష్ ఉన్నాడు. ఆ అవినాష్ ఉన్న మూలాన మేబీ ఇక్కడ నబిల్కి ఒక షీల్డ్ వస్తుంది కదా, ఈ ఎవిక్షన్ షీల్డ్ పాస్ వస్తుంది కదా, అది ఒకవేళ అవినాష్కి ఉపయోగిస్తే, ఒకవేళ నబిల్ ఆ ఎవిక్షన్ పాస్ని మన అవినాష్కి ఇస్తే తను మెగా చీఫ్గా అయిపోతాడు. సేఫ్ అయిపోతేనే కదా మెగా చీఫ్గా తనకి నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది దానికి. లేకపోతే ఇప్పుడు ఒకవేళ నబిల్ కనుక ఆ షీల్డ్ని ఎవిక్షన్ షీల్డ్ని ఉపయోగించకపోతే అవినాష్ వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదే ఓటింగ్ పోల్ మరి రేపు ఎలా జరుగుతుంది అనేది తెలీదు. మరి నబిల్ ఇస్తాడా ఇవ్వడా, ఎవిక్షన్ షీల్డ్ పాస్ మన అవినాష్కి ఇస్తాడా ఇవ్వడా, అతని గ్యాటిట్యూడ్ చూపిస్తాడా చూపించడా అనేది క్వశ్చన్ మార్క్లో ఉంది. అలా ఒకవేళ అలా ఇస్తే అవినాష్ ఎలిమినేషన్ నుంచి ఎలిమినేట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేపు చూడాలి మనం ఏం జరుగుతుంది అని చెప్పి అన్నది. ఒకవేళ ఇస్తే బాగుంటుంది, నెక్స్ట్ వీక్ ఇది ఇమ్యూనిటీ ఉంటుంది. ఎలా ఉంటుందో ఆ నబిల్ ఏమనుకుంటాడో. ఒక నబిల్ అన్నాడు కదా నేను వాడుకుంటాను అది, ఎందుకంటే ఫస్ట్ గౌతమ్ వెళ్ళిపోవలసిన వాడు మణికంఠ ఉన్నప్పుడు, అప్పుడు గౌతమ్ వెళ్ళిపోలేదు. నెక్స్ట్ వీక్ నుంచి గౌతమ్ చాలా సేఫ్ అవుతుంది కాబట్టి నాకు కూడా నేను వెళ్ళిపోయే స్థితిలో ఉన్నప్పుడు నేను ఈ షీల్డ్ ఉపయోగించుకొని నేను సేవ్ అయితే మేబీ నెక్స్ట్ వీక్ నేను నచ్చచ్చు ప్రేక్షకులకి అని చెప్పి నబిల్ ఒక పాయింట్ చెప్తాడు. మేబీ ఆ పాయింట్కి ఆయన కట్టుబడి ఉంటాడా, తనకు తను వాడుకుంటాడా, లేకపోతే అవినాష్కు గ్యాటిట్యూడ్ అని చెప్పి తన కోసం అవినాష్కి వాడతాడా అనేది చూడాలి మనం. సో ఇప్పటికి ఇవే న్యూస్. నా వీడియో మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.